హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మౌని. వేసవికి బెస్ట్, పిల్లలకి ఫేవరెట్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ 2 నిమిషాల్లో చేద్దాము. చాలా ఈజీ, చాలా టేస్టీ. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 లీటర్ పాలని మనము స్టవ్ మీద పెట్టుకుందాము. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఈ యొక్క మిల్క్ని బాయిల్ అవనిద్దాము. అదేవిధంగా ఇంకొక కప్ అనేది తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా కోల్డ్ మిల్క్ అనేది యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, పాలు అనేవి బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ప్రీమిక్స్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నానండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఈ పాలని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఉండడం వల్ల పాలు అనేవి కొద్దిగా చిక్కపడడం అనేది స్టార్ట్ అయిందండి. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది పర్ఫెక్ట్గా అయిందా లేదా అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఈ మిల్క్ అనేవి చల్లారనిద్దాము. ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మ్యాంగో పీసెస్ అనేది యాడ్ చేద్దామండి. యాపిల్, బనానా, అదేవిధంగా గ్రేప్స్, పోమోగ్రానైట్ సీడ్స్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇవే కాదు, మీ దగ్గర ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా చల్లార్చి పక్కన పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా కస్టర్డ్ మిల్క్ అనేది కలిపిన తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 2 అవర్స్ తర్వాత బయటికి తీసి చూసాము అంటే క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.